ఫ్రెండ్స్ ఇక్కడ నుండి కాల్ చేద్దామంటే సిగ్నల్స్ లేవు. ఇప్పుడు ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇటు వెళ్ళిపోదామంటే 40 కిలోమీటర్ల వరకు వెళ్ళిపోగలం. భద్రాచలం వైపు వెళ్ళాలంటే 40 కిలోమీటర్ల వరకు వెళ్ళిపోగలం. ఇంకా 60 కిలోమీటర్లకి ఛార్జింగ్ కావాలి. అక్కడ ఎవరు తెలీదు. ఓకే పోనీ సగం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇటు రావాలంటే డిసైడ్ అయ్యాను. భద్రాచలం వైపు వెళ్తున్నాను. ఛార్జింగ్ ఎవరో ఒకరిని అడుక్కొని ఛార్జింగ్ పెట్టుకొని భద్రాచలం వెళ్ళిపోతాను. పాక్కొని దేక్కొని వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. బండిని కూడా ఈడ్చుకొని వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. ఫుల్ ఘాటి ఎత్తుగా ఉంది, అప్ ఉంది ఫుల్గా చాలా వరకు. సో ఇది 70 కిలోమీటర్స్ ఇస్తుందో లేదో నాకు తెలీదు. ఇంకా 37 కిలోమీటర్స్ చూపిస్తుంది. తొందరగా అయిపోతుంది ఛార్జింగ్. చూడాలి ఏం జరుగుతుందో. అడ్వెంచర్ మామూలు అడ్వెంచర్ కాదు ఇది. బండి యాక్సిడెంట్ ఫ్రెండ్స్. ధాన్యం బస్తాలు అనుకుంటా. ధాన్యం ఉన్నాయి లోపల, కోతులు తింటున్నాయి నాన్ స్టాప్గా. ఇప్పుడే చూశాను. సోక్లేరు బాబు. స్నానం చేయాలనుకుంటే చెయ్యొచ్చు. అన్ని వాటర్ ఫాల్స్ క్లోజ్లో ఉన్నాయి, ఇది మాత్రం ఓపెన్లో ఉంది. స్నానాలు కూడా చేస్తున్నారు ఆల్రెడీ అక్కడ. బాగుంది. సోక్లేరు వాగు వ్యూ పాయింట్. వెళ్ళాలనుకుంటే వాటర్ ఫాల్స్కి, ఈ వాగులో చాలామంది చనిపోయారంట, బోర్డు పెట్టారు. వెళ్ళాలనుకుంటే ఇలా సేఫ్గా వెళ్ళి ఇక్కడ ఇలా వెళ్ళొచ్చు అనమాట. వాళ్ళు ఆల్రెడీ అక్కడ స్నానం చేస్తున్నారు. సేఫ్గా స్నానం చేయాలనుకుంటే ఇది వ్యూ బాగుంది, చాలా బాగుంది. నైస్ వాటర్ ఫాల్స్. సోక్లేరు వాగులో బండరాళ్ళు, లోతైన గుంటలు ఊబి ఉంటాయి. ప్రాణాలకు అపాయం, అత్యంత ప్రమాదం. దిస్ ఈజ్ సోక్లేరు ఫ్రెండ్స్. మనం సోక్లేరు మారేడుమిల్లి వచ్చేసాం ఫ్రెండ్స్. న్యూ ఛార్జింగ్ పాయింట్. ఛార్జింగ్ చాలా తక్కువ ఉంది. వెళ్ళేదారిలో ఎక్కడొక్కడ పెట్టుకుందాం అనుకుంటే ఇక్కడ ఒక ఇంటిని అడిగాను. ఈ బ్రో ఇచ్చాడనమాట. బ్రో ఒకసారి ఇటు చూడండి. థ్యాంక్ యూ బ్రో. మీ పేరు? సంపత్. నా పేరు గోపీనాథ్, వరల్డ్ అనేవి యూట్యూబర్. థ్యాంక్ యూ. ఛార్జింగ్ పాయింట్ ఫ్రెండ్స్. పెట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. తన ఏసీ కూలర్ ఆపేసుకున్నారు ఫ్రెండ్స్. 72% ఛార్జింగ్ ఎక్కింది, 71%. చాలా హ్యాపీ. ఇక్కడ నుండి భద్రాచలం వెళ్ళిపోవచ్చు. సో ఈ బ్రో మనకి ఛార్జింగ్ ఇచ్చాడు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఎవరేమో అనుకున్నాను బ్రో. థ్యాంక్ యూ బ్రో. సంపత్ మనకి చాలా హెల్ప్ చేశారు. నాకు చాలా హెల్ప్ చేశారు భద్రాచలం వెళ్ళడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త. థ్యాంక్ యూ. అంతా కంప్లీట్ చేస్తాను. అవునా? వైజాగ్లో ఓకే బోల్ మంది ఉన్నారు. నా బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. మీరు ఏం కావాలంటే అది. ఓకేనా? థ్యాంక్ యూ. శేషాద్రి అని ఉంటాడు నా బెస్ట్ ఫ్రెండ్. బాయ్. గోయింగ్ టు భద్రాచలం. ఛార్జింగ్ 71% ఎక్కింది. సో వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఇన్స్టాలోని అండ్ యూట్యూబ్లోని. నిన్నటి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు భద్రాచలం వెళ్తున్నాను. సో ఇప్పుడు టైము 8:20 అయింది. వెళ్ళేటప్పటికి యాక్చువల్గా 80 కిలోమీటర్స్ 40 స్పీడ్లోనో 35 స్పీడ్లోనో వెళ్తే 10:30, 11 అవుతుంది. సో అక్కడ నాకు ఏమీ తెలీదు. రూమ్స్ అవి ఎక్కడ ఏంటి, వాళ్ళు ఉంటారా లేదా ఆఫీస్ రూమ్లో. పైగా మనం అన్నవరంలో ఒకటి ఫేస్ చేసాము. రూమ్స్ ఇవ్వరు అన్మ్యారీడ్ కపుల్స్కి అండ్ బ్యాచిలర్స్కి అని చెప్పేసి, సింగిల్ పర్సన్కి ఇవ్వరు అని చెప్పారు అక్కడ. సో ఏ మెయిన్ టెంపుల్స్ అయినా అలాగే ఉంటుందేమో. సో ఇప్పుడు డార్మెటరీని ఎత్తుక్కోవాలి భద్రాచలం వెళ్ళి. సో ఫస్ట్ టైం నేను వరల్డ్ అనేవి స్టార్ట్ చేసిన తర్వాత వేరే స్టేట్ వెళ్తున్నాను. అది ఆ భద్రాచలం ప్లేస్ ఒక్కటి తెలంగాణలో ఉంది. భద్రాచలం కాలనీ కాకుండా మిగిలిందంతా ఆంధ్రాలోనే ఉంది. అది నాకు ఇప్పుడే తెలిసింది. నేను చాలా దూరం ఏమో అనుకున్నాను. సో వెళ్తున్నాను, స్టార్ట్ అవుతున్నాను. రోడ్డంతా చీకటే, ఏం కనిపించట్లేదు.
భద్రాచలం వెళ్ళే దారిలో వచ్చిన బ్రిడ్జ్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ లైట్గా ఉంది ఫ్రెండ్స్. దిస్ ఈజ్ నేషనల్ హైవే 30. ఒక లైట్ కూడా లేదు అటు ఇటు. భద్రాచలంకి 62 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం మనం. ఖమ్మంకి 175 కిలోమీటర్లు ఫ్రెండ్స్. 4600 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు. ఫ్రెండ్స్ టైం 10:48 అయింది. ఇంకా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఇంకా 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే భద్రాచలం. 10:51 అయింది టైం. 4637 కిలోమీటర్లు ట్రావెల్ చేశాం ఫ్రెండ్స్. ఛార్జింగ్ సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. గుడి అదిగోండి, గుడి వెలిగిపోతుంది. సో 27% ఛార్జింగ్ ఉంది. మార్నింగ్ ఫుల్ అయిపోతుంది. హ్యాపీగా మారేడుమిల్లి వెళ్ళిపోవచ్చు రిటర్న్. మన ఆయుధాలు, మన బుజ్జికి ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇక్కడ అక్కడ ఎక్కుతుంది. సో ఇది నేను స్టే చేస్తున్న రూమ్స్. ఉమా మహేశ్వరి రెసిడెన్సీ అండ్ లాడ్జ్. 700 అంట 24 అవర్స్కి. 300 అడ్వాన్స్ తీసుకున్నారు. టోటల్ 1000 రూపాయలు పే చేసాం. ఇది మన స్లిప్ ఫ్రెండ్స్. రూమ్ జస్ట్ ఇప్పుడే లోపలికి వచ్చాను. స్మెల్ ఏదో సెంట్ గట్టి కొడిసారమ్మా. జాస్మిన్ సెంట్ ఏదో గట్టి కొడిసారు. ఇది మన రూము. 206 ఇచ్చారు. బ్యాక్ కెమెరా. ఈజ్ మై రూమ్ ఫర్ 24 అవర్స్. బ్యాక్ బెడ్ వాష్రూమ్. ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ అనేవి. రెడీ అయిపోయాను. గుడికి వెళ్తున్నాను. భద్రాచలం సీతారాముల వారి గుడికి. ఓకే, సో యాక్చువల్గా దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు దర్శనం చేసుకొని వచ్చేద్దాం. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత చెప్తాను ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి. ఓకే, మన బండికి ఫుల్ ఛార్జింగ్ చెప్పలేదు కదా ఫ్రెండ్స్. మన బుజ్జి ఫుల్ ఛార్జింగ్ అయిపోయింది. ఓకే, 125 కిలోమీటర్స్ అంటే 130 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఎక్కడ ఛార్జింగ్ పెట్టాం? రాత్రి ఈ ఉమామహేశ్వరి రెసిడెన్సీ అండ్ లాడ్జ్ దగ్గర పెట్టాము. ఫుల్ ఛార్జింగ్ అయిపోయింది. గోయింగ్ టు టెంపుల్. దేర్ ఈస్ ద టెంపుల్. ఫోన్ ఎక్కడ వరకు వీలైతే అక్కడ వరకు తీసుకెళ్తాను ఫ్రెండ్స్. అక్కడ వరకు వీడియోస్ తీస్తాను, ఫొటోస్. సెవెన్ 7:30కి ఓపెన్ చేస్తారంట. సో 7:30కి లోపలికి ఎలా చేస్తారంట. సో 6 o'clock అయింది. ఐ విల్ వెయిట్. దర్శనం తొందరగా అయిపోద్దేమో, ఖాళీగానే ఉంది. మొబైల్ ఫోన్కి 5 రూపీస్ నాట్ అలౌడ్. ఎంట్రన్స్. దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. హ్యాపీ 2 times దర్శనం చేసుకున్నాను. ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్. యాక్చువల్గా ఇది ఎగ్జిట్. రాత్రి నాకు తెలియలేదు. సో ఇలా వెళ్ళి ఇలాగ వచ్చాను. 2 times దర్శనం చేసుకున్నాను. 2 లడ్డూస్ కొంటున్నాను. ఇంకొక పులిహోర యాడ్ చేయాలి. స్వామివారి ప్రసాదం పులిహోర లడ్డు. ఫ్రెండ్స్, నేను టెంపుల్కి బ్యాక్ సైడ్ నుండి వచ్చాను. నాకు చీకట్లో హైవే మీద నుండి, అంటే అది మారేడుమిల్లి వైపు నుండి హైవే వైపు వచ్చాను నేను. సో ఇది బ్యాక్ సైడ్ వచ్చానమాట నేను. సో అంతా నైట్ టైం చీకటి, రాత్రి 11 అయిపోయింది. వచ్చా. ఇంకా టెంపుల్ ఏదంటే ఇంకా లొకేషన్ బట్టి వచ్చాను కాబట్టి చూపించింది ఈ టెంపుల్ అని చెప్పేసి. సో నేను ఇక్కడికి దగ్గరలో రూమ్స్ చూశాను అనమాట చీకట్లో. అయితే దేవాలయం ఎక్కడ ఉంటాయి ఏంటి అవన్నీ సెర్చ్ చేయలేదు. అప్పటికే 11 అయిందని చెప్పేసి ఇంకా రూమ్ తీసేసుకున్నాను. 600, 700, 24 అవర్స్కి 700 అంట. మార్నింగ్ వికెట్ చేస్తే 600 అంట.
సో ఈవినింగ్ వరకు ఉంటానని చెప్పాను, ఎందుకన్నా మంచిదని చెప్పేసి, దర్శనం ఎంత ఏం పడుతుందో తెలియదు అని చెప్పేసి. లడ్డు చాలా బాగుంది. పులిహోర కంటే నాకు లడ్డు నచ్చింది. తిరుపతి లడ్డు టేస్ట్ వేరే, ఈ లడ్డు టేస్ట్ వేరే. బాగుంది, చాలా బాగుంది. భద్రాచలం వచ్చి గోదావరి నది చూడకపోతే ఎలా చెప్పండి? యాక్చువల్గా నాకు అసలు తెలియదు, మర్చిపోయాను నేను అసలు. సో గుడి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చాను కదా అని ఫ్రంట్ సైడ్ ఫోటో తీసుకోవడానికి వచ్చానమాట. సో ఫ్రంట్ సైడ్ వస్తేనేమో గోదావరి నది చూడాలి అనే ఒక థాట్ గుర్తొచ్చింది. సో వెళ్తున్నాను. షాప్స్ అన్నీ ఫస్ట్ టైమే, అన్నీ లైఫ్లో అన్నీ ఫస్ట్ టైమే చేసేయాలి. మళ్ళీ పుడతామా ఏంటి అంటే, గుడి ముందు నుండి వచ్చిన తర్వాత ఇలా ఆపోజిట్లో స్టెప్స్ ఉన్నాయి అండ్ అక్కడ కూడా ఉన్నాయి. సో ఎక్కడిది బాగుంటుందో మనకు తెలీదు, అన్నీ చూసేద్దాం. వ్యూస్ కోసం, కంటెంట్ కోసం స్టెప్స్ ఎక్కింగ్ ఫ్రెండ్స్, గోపురం కోసం కూడా. కనిపించట్లేదు అక్కడెక్కడ. ఎస్, దేర్ ఈస్ టెంపుల్ గోపురం. బాగుంది, నైస్, వెరీ నైస్. ఫ్రెండ్స్, నాకు గోదావరి మూవీ చూసినప్పటి నుండి భద్రాచలం నా ఫ్రెండ్స్ ఎవరో చెప్పాడు గుర్తులేదు, కానీ గోదావరి మూవీ చూసిన తర్వాత కానీ ముందు కానీ భద్రాచలం వెళ్ళాలి అంటే వెళ్తే అది కూడా గోదావరి మీద పడవలోనే వెళ్ళాలి, వెళ్తే చాలా బాగుంటుంది, పాపికొండలు అవన్నీ చూడొచ్చు అని చెప్పారు. చాలామంది చెప్పినట్టున్నారు. సో నేను చాలా సంవత్సరాల నుండి అనుకున్నాను వెళ్ళాలని. అరే ఎవడో ఒకటి తీసుకెళ్ళండిరా అని అడిగాను, కానీ ఎవడో నన్ను తీసుకెళ్ళలేదు. కానీ ఇప్పటికి కూడా వెళ్ళలేదు, నేను బోట్లో రాలేదు, నేను భద్రాచలంకి. సో భద్రాచలం అయితే వచ్చాను. గోదావరి బోటింగ్ ఒకటి ఉండిపోయింది, కళ్ళలాగే ఉండిపోయింది. అది ఎప్పుడు చేస్తానో చూస్తాను. ఎవడో ఒకటి తీసుకెళ్తాడా లేదా నేనే మళ్ళీ బోట్లో వస్తానా? ఇప్పుడప్పుడే రావడం అయితే మాత్రం కుదరదు, మొత్తం అంతా ట్రావెల్ చేయాలి కాబట్టి వెనక్కి వచ్చే ప్రసక్తే లేదు, వెళ్ళేదే ముందుకే. సో ఇప్పుడే డిసైడ్ అయ్యాను, ఇక్కడ నుండి 130 కిలోమీటర్ల 140 కిలోమీటర్ల దూరం ద్వారకా తిరుమల చిన్న తిరుపతి, దానికి వెళ్తాను. సూపర్ ఉందిరా లొకేషన్, హైలైట్. గోదావరి, ఐ లవ్ గోదావరి. ముప్పై 33వ టెంపుల్ భద్రాచలం సీతారాముల వారి టెంపుల్. నెక్స్ట్ ద్వారకా తిరుమల 34th టెంపుల్. జస్ట్ ఇప్పుడే డిసైడ్ అయ్యాను, ఈరోజే డిసైడ్ అయ్యాను. గోదావరి దగ్గర గోదావరి చాలా ఎక్కువ వాటర్ వచ్చింది, పై వరకు వచ్చిందంట. ఆ గుడి మునిగి ఇక్కడ వరకు వాటర్ వచ్చిందంట, ఇప్పుడే చెప్పారు పంతులు గారు. గోదావరి ఉధృతంగా ప్రవహించింది. నాగదేవత టెంపుల్ గుడికి దగ్గరలో ఇక్కడ శ్రీ సీతా నిలయం ఉంది, గదులు అద్దెకి ఇవ్వబడిన. సో ఇక్కడికి వచ్చుంటే బాగుండేదేమో, ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది, కొంచెం ఎర్లీగా వస్తే బాగుండేది. నేను కొన్ని విషయాలు మర్చిపోతుంటాను. యాక్చువల్గా డార్మెటరీ అయితే ఫ్రీ, దేవాలయం పెద్ద దేవాలయాల్లో సో రూమ్స్ స్టే చేయడానికి. సో నేను ఆ విషయం రాత్రి మర్చిపోయాను, పైగా మంది ఛార్జింగ్ లేదు, నైట్ అయిపోయింది అని చెప్పేసి. తర్వాత గుడి కూడా ఇది గుడి అన్నట్టు అనిపించలేదు నాకు. గోపురం అంటే చాలా వరకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట, విరగొడేస్తున్నారు. సో చీకట్లో సరిగ్గా కనిపించలేదు. తర్వాత మెయిన్ రూమ్స్ దగ్గరికి నేను వెళ్ళలేదు, దేవాలయానికి సంబంధించిన రూమ్స్ దగ్గరికి నేను వెళ్ళాలన్న ఆలోచన కూడా రాలేదు. అందువల్ల నేను ఈ రూమ్లో 700 పెట్టి రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ 700 అనేది చాలా ఎక్కువ, కాకపోతే ఉన్న మతమరుపు వల్ల 700 లాస్ అనమాట.